టయోటా క్రిస్టా ఈ వెహికల్ తెలియని వాళ్ళు మాక్సిమం ఎవరు ఉండరండి. ప్రతి ఒక్కరిలో హోండా యాక్టివా ఉన్నట్టు ఇంట్లో ఖచ్చితంగా మాక్సిమం బిల్డ్ క్వాలిటీ పరంగా చూసుకుంటే టయోటా పరంగా ఆలోచించి ప్రతి ఒక్కళ్ళు ఆ క్రిస్టా అయితే కనుక కొంటారు. ఇది ఆఫ్ రోడ్ లో ట్రావెలింగ్ చేసిన దాంతో పాటుగా గ్రావెల్ రోడ్ లో ఎటువంటి రోడ్ లో అయినా సస్పెన్షన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ వెహికల్ అయితే కనుక 4 వేరియంట్స్ లో వస్తుంది. ఒకటి విఎక్స్, జిఎక్స్, జిఎక్స్ ప్లస్, జెడ్ఎక్స్ లో వస్తుంది అనమాట. సో ఈ వేరియంట్స్ లో మాక్సిమం 4 వేరియంట్స్ మీకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ప్రైస్ చూసుకుంటే 24 lakhs నుంచి స్టార్ట్ అవుతుందండి. సో టాప్ వేరియంట్ అయితే కనుక 34 lakhs వరకు మీకు అందుబాటులో ఉంటుంది. ఇది లాడర్ ఫ్రేమ్ చాసెస్ మీద మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు. బాడీని అయితే కనుక బిల్డ్ చేయడం జరిగింది అనమాట. సో కుదుపుల్లో మీకు సస్పెన్షన్ అంతా చాలా కంఫర్ట్ గానే ఉంటుందండి. బట్ మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే కనుక దీంట్లో హైడ్రాలిక్ స్టీరింగ్ వీల్ ఇవ్వడం వల్ల కొంచెం సిటీ డ్రైవింగ్ లో అయితే కనుక కొంచెం డిస్కంఫర్ట్ ఉంటుంది. స్టీరింగ్ చాలా హార్డ్ అయితే కనుక ఖచ్చితంగా ఫీల్ అవుతారు. అదొక రిగ్రెట్. దీంతో పాటుగా మైలేజ్ అయితే కనుక మీ అందరికి తెలుసు, సిటీలో అయితే కనుక 10 వస్తుంది, హైవేలో 13 to 14 అయితే పక్కా వస్తుంది. సో దీంట్లో మెయిన్ గా అందరూ ఇష్టపడి కొనుక్కునేది అంటే కనుక బిల్డ్ క్వాలిటీ అండి. దాంతో పాటుగా బండి యాక్సలరేషన్ ఇచ్చేటప్పుడు ఆ సౌండ్ ఇచ్చే ఫీల్ అయితే కనుక చాలా ఇదిగా ఉంటుంది అనమాట. సో ఆ సౌండ్ కోసం ఫీల్ అవ్వడానికి, ఆ ఎంజాయ్ చేయడానికి చాలా మంది కస్టమర్లు దీన్ని ఇప్పటి వరకు కొంటున్నారు అనమాట. ప్లస్ దీనికి రీసేల్ వాల్యూ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది 2.4 డీజిల్ ఇంజన్ తో వస్తుంది అనమాట. సో ఇంజన్ కూడా చాలా మంచి రిలయబుల్ వస్తుంది. మీరు చూసే ఉంటారు, చాలా రోడ్స్ మీద తిరుగుతూనే ఉంటాయి క్రిస్టా, ఇన్నోవాలు. హై రైడర్ తో పోల్చుకుంటే ఈ వెహికల్ ప్రైస్ ఎక్కువ, ఫీచర్స్ తక్కువ అయినా కూడా ఈ వెహికలే కొంటా ఉంటారు అనమాట. సో అంత బ్రాండింగ్ ఉందన్నమాట ఏదైతే టయోటా క్రిస్టాకి అయితే కనుక. మీలో ఎంతమంది టయోటా క్రిస్టా లైక్ చేస్తున్నారు కామెంట్ లో చెప్పండి. ఈ వీడియో మీ అందరికి నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.